నమస్తే, నేను దీప. వెల్కమ్ టు యోయో టీవీ గ్లాన్స్. ఇలాన్ మస్క్ అంటే ఎక్స్ కి బాస్, స్పేస్ ఎక్స్ కి అధినేత, టెస్లాకైతే హోల్ అండ్ సోల్ ఓనర్. ఇదంతా ట్రంప్ గెలుపుకు ముందు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ఇలాన్ మస్క్ పాలిటిక్స్ లో కూడా స్టార్ అయిపోయారు. ట్రంప్ విక్టరీ కోసం ఆయన పడ్డ కష్టం ప్రపంచ దేశాల్లో బిగ్ సౌండే చేసింది. మస్క్ ప్రొఫైల్లో మాత్రం కొత్త ట్యాగ్ యాడ్ అయింది. అమెరికా రాజకీయాల్లో మస్క్ మార్క్ మొదలైపోయింది. ఇలాన్ మస్క్ ట్రంప్ల మధ్య స్నేహం అసలు ఎలా మొదలైంది? వేర్వేరు ప్లాట్ఫామ్స్ కు చెందిన వారు ఒక్కటెలా అయ్యారు? మస్క్ కి వేరే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? మస్క్ పెట్టుకున్న అసలు టార్గెట్ ఏంటి? ఇటువంటి డిస్కషన్స్ అన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక బిజినెస్ మ్యాన్ కు తన ఎదుగుదల కంటే ఏది కూడా ముఖ్యం కాదు. అందులోనూ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళైతే తమ ఎదుగుదలకు అడ్డు వచ్చే వారిని షుగర్ కోటింగ్ తో తమకు అనుకూలంగా మార్చుకుంటారు. లేకపోతే ఈ పోటీ ప్రపంచంలో నెంబర్ 1 గా ఎదగడం అంత ఈజీ కాదనమాట. రానున్న రోజుల్లో ట్రంప్ ద్వారా ఇలాన్ మస్క్ ఏం చేయబోతున్నారు అనేది తెలియాలంటే అసలు ఇలాన్ మస్క్ వ్యాపారంలోకి ఎలా వచ్చారు అనేది తెలుసుకోవాలి. ఇలాన్ మస్క్ 1995లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయడానికి అందులో జాయిన్ అయ్యారు. అయితే 2 రోజుల్లోనే చదువు వదిలేసి తన సొంత ఆలోచనలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు బయటకు వచ్చేశారు. ఎందుకంటే ఇలాన్ మస్క్ ఆయన సోదరుడు కింబాల్తో కలిసి ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్వేర్ కంపెనీ జిప్టూని స్థాపించారు. ఇదే ఇలాన్ మస్క్ మొదటి విజయం. ఇది వెబ్ డైరెక్టరీ సేవలను అందించేది. ఈ స్టార్టప్ను 1999లో $307 మిలియన్ కాంపాక్ అనే సంస్థ కొనుగోలు చేసింది. 1999లోనే X.com అనే ప్రత్యక్ష బ్యాంకును స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ సంస్థ పేపాల్గా మారింది. ఇది ఆన్లైన్ పేమెంట్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చింది అని ఖచ్చితంగా చెప్పాలి. ఇలా మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ 2002లో స్పేస్ ఎక్స్ ను ప్రారంభించారు. అయితే ఇది ప్రైవేట్ రాకెట్ కంపెనీగా అంతరిక్ష పరిశోధనల్లో సంచలనాలను సృష్టించింది. 2004లో తన ఇంటర్నల్ జాగ్వర్ కార్లను విడుదల చేసి ఇలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్ను క్రియేట్ చేశారు. 2006లో సోలార్ సిటీ సంస్థను కూడా ప్రారంభించారు. ఆ తర్వాత బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ నమూనాతో న్యూరాలిక్ కంపెనీని ప్రారంభించారు. సొరంగాలు తవ్వే ది బోరింగ్ కంపెనీని స్టార్ట్ చేసి సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇలా కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ కంపెనీలు స్టార్ట్ చేస్తూ కొన్ని ఇతర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో ఇలాన్ మస్క్ దూసుకుపోయారు. టెస్లా, స్పేస్ ఎక్స్, సోలార్ సిటీ వంటి సంస్థల ద్వారా ఆయన ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్లు ఆయన కంపెనీ నుండి వచ్చిన అద్భుతమైన ఆవిష్కరణలు అని చెప్పాలి. ఎలక్ట్రిక్ కార్ల పరిశ్రమలో టెస్లా మోడల్ S, X, Y వాహన రంగానికి కొత్త దారి చూపించాయి అనడంలో ఎటువంటి డౌటు లేదు. రైల్వే టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన హైపర్ లూప్ అనే కొత్త ఆవిష్కరణ ఇలాన్ మస్క్ చేశారు. ఇది వందల కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం నిమిషాల్లోకి మార్చేయబోతోంది. ఇది మాత్రమే కాకుండా X.AI వ్యాపారాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఇలా మస్క్ ఆవిష్కరణ ఫ్యూచర్ బెస్ట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆధునిక సాంకేతికతను డెవలప్ చేసి ప్రజలకు అందించడం, కొత్త ఇన్నోవేషన్స్ ను కనిపెట్టడమే మస్క్ జీవిత లక్ష్యంగా కనిపిస్తోంది. ఖగోళ పరిశోధనలు మరిన్ని చేయడంతో పాటుగా మనిషికి మార్స్ మీద నివాసాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నట్లుగా ఎలాన్ మస్క్ వెల్లడించారు కూడా. ప్రస్తుతం మస్క్ రోజుకు 83 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. సంపాదిస్తే సరిపోదు, కాపాడుకోవడం కూడా తెలిసి ఉండాలి. ఇది ఇలాన్ మస్క్ కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ట్రంప్ తో స్నేహాన్ని స్టార్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ కు పొలిటికల్ లీడర్ గానే కాదు, రియల్ ఎస్టేట్ మొగల్గా అమెరికాలో మంచి ఐడెంటిటీ ఉంది. ఇటు చూస్తే ఇలాన్ మస్క్ కు సాంకేతిక, ఆటోమొబైల్ రంగాల్లో తిరుగులేని పేరుంది. వీరిద్దరూ వ్యాపార రంగాల్లో మంచి గుర్తింపు సాధించిన వాళ్లే. ఇద్దరూ భిన్నమైన రంగాలకు చెందిన వ్యక్తులు. అలాంటి వాళ్ళు రాజకీయ వేదికపై ఒక్కటయ్యారు. తాను అధ్యక్షుడిని అయితేనే అమెరికాకు మంచిది అని ట్రంప్ అంటే, అవును, ట్రంప్ కు మించిన జాతీయ భావాలు ఉన్న నాయకుడు లేడు అంటూ ఇలాన్ మస్క్ వంతపాడారు. తీరిక లేని బిజీ సమయంలో కూడా ట్రంప్ కు మద్దతుగా ఇలాన్ మస్క్
చాలా రకాల కార్యక్రమాలను నిర్వహించారు. అంతేకాదు తన ట్విట్టర్ ద్వారా అనేక సార్లు దేశ ప్రజల మద్దతును ట్రంప్కు ఇవ్వాలి అంటూ సందేశాలు కూడా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ట్రంప్ అవసరం ఎంతుందో చెబుతూ చాలా రకాల ట్వీట్లు చేశారు. ఇంతలా రాజకీయాల గురించి ఓ పారిశ్రామికవేత్త పట్టించుకోవడం, సపోర్ట్గా డైరెక్ట్గా మాట్లాడడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే 2020లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన మద్దతుదారులు అమెరికాలో అల్లర్లకు పాల్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి కూడా. ఈ సమయంలోనే ట్విట్టర్ వేదికగా ట్రంప్ అనేక పోస్టులు చేశారు. దీంతో ఆయన సంస్థ నిబంధనల్ని పాటించడం లేదు అంటూ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ను బ్యాన్ చేసింది. దీంతో అంతర్జాతీయంగా ఆ అంశం చాలా ప్రముఖంగా వార్తల్లో నిలిచిందప్పుడు. ఓ దేశాధ్యక్షుడి సామాజిక మాధ్యమ ఖాతాను ఉద్రిక్తతలకు రెచ్చగొడుతున్నారని బ్యాన్ చేయడం అప్పట్లో సంచలనమైంది. సరిగ్గా అప్పుడే ట్విట్టర్ తీరును ట్రంప్తో సహా కొంతమంది తప్పుబడితే అందులో ఇలాన్ మస్క్ కూడా ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్, ఇలాన్ మస్క్ మధ్య సన్నిహితం పెరగడానికి ట్విట్టర్ అంశమే ప్రధాన కారణమైంది. 2022లో ట్విట్టర్ను కొనుగోలు చేసిన ఇలాన్ మస్క్ దానిని ఎక్స్గా మార్చడంతో పాటు ట్రంప్ ఖాతాపై ఉన్న నిషేధాన్ని కూడా తొలగించారు. ట్రంప్ ఖాతాపై బ్యాన్ ఎత్తివేయాలా వద్దా అంటూ పోల్ కూడా నిర్వహించారు. అందులో 51.8% మంది నిషేధాన్ని ఎత్తివేయాలంటూ కోరుకున్నారు. అయితే ట్రంప్కు తోడుగా నిలిచారు కూడా. తనకు జాతీయవాదమే ముఖ్యమని, అమెరికా ఫస్ట్ అగైన్ అంటూ ప్రచారం చేసిన ట్రంప్ అందుకు తగ్గట్లే అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చారు. అక్కడి పెట్టుబడిదారులకు విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా స్పందించిన ట్రంప్ ఎదుటి వారిపై ఒత్తిడి తెచ్చి మరీ అమెరికన్ వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఆయా దేశాలు నిర్ణయాలు తీసుకునేలా చేశారు. ఒకానొక దశలో అయితే మిత్రదేశమైన భారత్ పైన కూడా ట్రంప్ విరుచుకుపడ్డారు. భారత్ అమెరికా నుండి దిగుమతి చేసుకునే కార్లు, ఇతర కొన్ని వస్తువులపై భారీగా పన్నులు వసూలు చేస్తోందని ఆగ్రహించారు. ప్రతీకారంగా భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తులపైన కూడా దిగుమతి సుంకాల్ని విధించాడు. ఇలా అనేక రకాలుగా పారిశ్రామిక వ్యాపారవేత్తల ప్రయోజనాల్ని ట్రంప్ సమర్థవంతంగానే కాపాడాడు అనే అభిప్రాయం అక్కడి వర్గాల్లో ఉంది. ఈ కారణంగానే ఇలాన్ మస్క్ ఈ స్థాయిలో ట్రంప్కు మద్దతు ఇచ్చాడు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అలాగే ట్రంప్ గెలుపుకు ఇలాన్ మస్క్ ఏకంగా $75 మిలియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి విరాళంగా అందించాడు. ట్రంప్తో కలిసి ఇంటర్వ్యూలు కూడా చేసిన ఇలాన్ మస్క్ కొన్ని ప్రచార ర్యాలీల్లో కూడా పాల్గొని అమెరికన్లు ట్రంప్కు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకున్నారు. ఇలా బయట నుండి మద్దతుగా నిలవడం దగ్గర మొదలైన వీరి స్నేహం క్రమంగా తాను గెలిస్తే ఇలాన్ మస్క్కి తన క్యాబినెట్లో స్థానం లేదా అడ్వైజరీ పోస్ట్ను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాను అనే స్థాయికి వెళ్ళింది. ఇక ట్రంప్ ప్రతిపాదనకు ఇలాన్ మస్క్ సైతం అంగీకారం తెలపడంతో వీరి స్నేహం మరింతగా బలపడింది. ఇక అందరూ భావించిన విధంగానే ఇలాన్ మస్క్కు అనవసర ఖర్చులు తగ్గించే బాధ్యతను డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. అయితే మస్క్ అంతటితో ఆగిపోతారా అంటే నో అనే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి అన్నట్లుగా 5 ఏళ్ల తర్వాత ఇలాన్ మస్క్ అమెరికా ప్రెసిడెంట్ అవుతారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ 5 ఏళ్లు కూడా తమ కంపెనీలకు సంబంధించిన అన్ని విషయాల్లో పన్నులు తగ్గించుకోవడం నుండి సేల్స్ వరకు అన్నింటికీ కూడా ఎలాంటి అడ్డంకులు ఉండవు కాబట్టి ఈ కొంత సమయాన్ని ఆయన రాజకీయాలకు కేటాయించబోతున్నారు. 5 ఏళ్ల తర్వాత రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఇలాన్ మస్క్ బరిలో ఉంటారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో బలవంతుడు ఇలాన్ మస్క్ కాబట్టి గెలుపు ఈజీ అవుతుందని కొంతమంది అంటున్నారు. ఇప్పటికే ట్రంప్తో ఈ ఒప్పందం జరిగింది అనే టాక్ కూడా వినిపిస్తోంది. అగ్రరాజ్యానికి ప్రెసిడెంట్ అంటే ప్రపంచాన్ని ఏలినట్లే అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఇలాన్ మస్క్ టార్గెట్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వడమే.